ఎన్ఓసి కూడా ఇవ్వమని కోరారు. తర్వాత చర్చి నిర్మాణానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించమని అడిగాం. క్రిస్టియన్ బోర్డును సపరేట్ మైనారిటీ 2 కలిసి ఉన్నాయి, దాన్ని సపరేట్ చేయమని కోరాం. ఇవన్నీ కూడా వారు సానుకూలంగా విని స్పందించి ఇటీవలనే 6 ప్యాక్ అని 6 వాటిని వారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్లో ఖచ్చితంగా మేము చెప్పినటువంటి వాటిలో 6 వారు ఆమోదించి ఇవి ఖచ్చితంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి క్రైస్తవ పాస్టర్కు మేము చేస్తామని వారు హామీచ్చి ఆ యొక్క పత్రాన్ని క్రైస్తవ పాస్టర్కి తెలుసుకోవాల్సిందిగా అని చెప్పేసి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో కంపల్సరీగా పెడుతున్నారు. ఆ వాటి ద్వారా క్రైస్తవ పాస్టర్కి అందరికీ మేలు జరుగుతుంది. ఇటువంటి చక్కగా వారు మనకి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కగా రేపు అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవన్నీ కూడా సంపూర్తిగా అమలు చేస్తాని మా క్రైస్తవ పాస్టర్లందరికీ కూడా మరి గౌరవ కొత్త నరసింహారెడ్డి గారు అందుబాటులో ఉండి మాకు సహాయం అందిస్తారని కూడా మేము సందర్భంగా కోరుతున్నాం. మరి ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ అసోసియేషన్ వారికి ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిగా కమలాపురం పాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాల్కుమార్ గారు ఈ విషయాలు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభు అయిన యేసు